ఊరుకోం, అస్సలు ఊరుకోం. అస్సలు ఏం చేయాలి? షో పడపోతే బుక్ మై షో ఏదో చేసేవాళ్ళు చేయకూడదు. ఏంటి అస్సలు షో పడపోతే ఊరుకోకూడదు. కానీ బుక్ మై షోలో పెడుతున్నారు. మేము బుక్ మై షోలో పెట్టుకోవడమే వచ్చేస్తాం. సినిమా రాత్రి కూడా అలాగే 9:40 ఇప్పుడు కూడా మేము బుక్ చేసుకున్నా. దేనికి? రాత్రి బుక్ చేసుకున్నాం 8ంటికి. అంటే షో అలంకారంలో 4ంటికి షో ఉంది అన్నారు. మా దగ్గర రికార్డుకి ఉంది. ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వల్ల సినిమా ఆపేసాం అని చెప్పి చిత్ర నిర్మాణ సంస్థ చెప్తోంది. సో ఇప్పుడు మీ పరిస్థితి ఎందుకంటే అఖండ సూపర్ హిట్ అయ్యింది. అఖండ 2 కోసం మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఆడవాళ్ళు నిలబడతా మాకెందుకండి అవన్నీ? ఇప్పుడు బాలబాబు కోసం మేము వస్తాం కానీ నిర్మత కొంచెం వస్తామండి మేమేమైనా బాలబాబుని చూస్తాం, అఖండ తాండవం చూస్తాం వస్తాం కానీ నిర్మతం చూస్తానికి వస్తాం మేమేమైనా బాలబాబు తాండవం చూస్తానికి వస్తాం మేము. జై బాలయ్య, జై బాలయ్య. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా లక్షల మంది మీలాగా టికెట్లు బుక్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెనుదిరుగుతున్నారు నిరాశగా. సాధారణంగా ప్రీమియర్ షో వరకే క్యాన్సిల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనేది కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి షో వరకే అన్నారన్న. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సినిమా లేదు, వారం తర్వాత ఉంటుందన్న. ప్రీమియర్ షో వరకే నైట్ ఆగింది, పొద్దున్న 8 షోలు ఉంటాయి అన్నారన్న. మామూలుగా అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు షో పడిద్దో లేదో తెలీదు. తర్వాత ఏంటంటే వారం తర్వాత పడిద్దో 2 వారాల తర్వాత పడిద్దో మాకు తెలియదు తమ్ముడు. టికెట్లు బుక్ చేసుకుని డబ్బులు తీసేళ్ళిపోండి అంటున్నారన్న. ఇప్పుడు బుక్ చేసిన వాళ్ళందరూ కూడా రిటర్న్ తీసుకుంటున్నారా? రిటర్న్ అయితే ఇచ్చేస్తున్నారు. డబ్బులు ఎందుకన్నా? బాలబాబు చూడడానికి వచ్చాం కానీ అసలు మాకు అవసరం ఏంటి? బాలబాబు చూడడానికి వచ్చా కానీ డబ్బు కోసం వచ్చామండి మేమేమన్నా? ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం మీ ఫ్యాన్స్ అందరికీ కూడా నిరాశ కలిగించేది ఏంటంటే రిలీజ్ పూర్తిగా వాయిదా వేసామని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఏంటి మీ తారీఖు ఇంకా కన్ఫర్మ్ చేయలేదన్న. వీళ్ళు ఏమంటున్నారంటే బయట ఒకటి ఉంటుందండి. ఒకసారి అంటే సినిమా మొదటి నుంచి కూడా బజ్ ఉంది బాగా, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అందరూ భావించారు. సో ఇప్పుడు ఇలా వాయిదా పడడం వల్ల ఒక నెగిటివ్ గా ఇంపాక్ట్ అనేది ఉంటుందా? జరిగిన మ్యాటర్ అంటే అయితే పడితే నూనె షో పడిద్ది అంటున్నారన్న. పడకపోతే వారం రోజులు క్యాన్సిల్ అంటున్నారన్న సినిమా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట అది. అయితే అలంకరణలో నిన్న ఏం చెప్పారంటే నైట్ ప్రీమియర్ షో అయిపోయిందంటే పొద్దున్న 4ంటికి పడిపోతే మీకు ఎందుకు అన్నారు. డైరెక్టర్ మేనేజర్ గారితో మేము మాట్లాడాం. అంటే నిర్మాణ సంస్థ ఆపేసింది సినిమా రిలీజ్. కోర్టులో ఉందని చెప్తున్నారు. దేనికి ఎందుకు ఆపేశాడు? ఎందుకు అసలు బుక్ షోలో ఎందుకు ఆన్లైన్ పెట్టింది? దేని పెట్టారు ఆన్లైన్? ఇప్పుడు దేని పెట్టారు? అంటున్నారు.